ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఏక గవాక్ష విధానం కింద ఔత్సాహిక పారిశ్రామిక వేతనాల నుంచి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధ్యక్షతన జరిగింది. ఏక గవాక్ష విధానం క్రింద గడిచిన త్రైమాస కాలంలో అందిన దరఖాస్తుల పరిష్కారం, చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీలు మంజూరు, ర్యాంప్ ప్రోగ్రాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ పరిశ్రమలు, ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, గ్రౌండ్ వాటర్, సాంఘిక సంక్షేమం, అగ్నిమాపక, ఏపీఐఐసి తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 486 దరఖాస్తులు అందగా, సింగిల్ డెస్క్ విధానంలో ఆయన శాఖల ద్వారా 449 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని, మిగతా 37 దరఖాస్తులు వివిధ శాఖల వద్ద పరిశీలనలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. పరిశీలనలో ఉన్న దరఖాస్తులు అన్నిటిపై నిర్దిష్ట గడువులోపు తగిన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహం కొరకు పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ, విద్యుత్ తదితర రాయితీల క్రింద జిల్లాల్లో ఉత్పాదన, సేవా రంగాల్లోని 31 యూనిట్లకు సుమారు 67.44 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాలు జారీ కమిటీ ఆమోదించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహం కొరకు పెట్టుబడి రాయితీ, పావలా వడ్డీ, విద్యుత్ తదితర రాయితీల కింద జిల్లాల్లో ఉత్పాదన, సేవా రంగాల్లో 31 యూనిట్లకు సుమారు 67.44 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాలు జారీ కమిటీ ఆమోదించిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, జిల్లా పరిశ్రమల శాఖ జీఎంసీహెచ్ గణపతి, ఏడీఎస్ విజయ్ కుమార్, రవాణా శాఖ అధికారి జీవి శివారెడ్డి, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణమూర్తి, జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఏఎస్ రాజేష్, గ్రౌండ్ వాటర్ డీడీ రాధాకృష్ణ, సాంఘిక సంక్షేమం, కమర్షియల్ టాక్స్ ఇతర శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ సిబ్బంది, అరుణ్ సందీప్, రాజేష్ కుమార్, సురేష్ కుమార్ మరియు వివిధ అసోసియేషన్లు ప్రతినిధులు పాల్గొన్నారు.